బ్రూస్లీ నాకు తెలిసి ఈ పేరు తెలియనోళ్ళు ఎవరుండరేమో. కానీ బ్రూస్లీ యొక్క స్టోరీ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. బ్రూస్లీ పూర్తి కథ ఒక అద్భుతమైన ప్రయాణం. ఆయన కేవలం ఒక మార్షల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఒక నటుడు, దర్శకుడు, ఒక ఫిలాసఫర్ కూడా. ఆయన జీవితం ఎలాంటిది, ఆయన మరణం ఎలాంటిది, ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. బ్రూస్లీ 1940 నవంబర్ 27న శాన్ ఫ్రాన్సిస్కోలో చైనా టౌన్లో జన్మించాడు. ఆయన అసలు పేరు లీ జూన్ ఫాన్. ఆయన తండ్రి లీహో చున్ ఒక క్యాంటోనీస్ ఒపేరా సింగర్. బ్రూస్లీ వాళ్ళ మదర్ పేరు గ్రేస్ హో. బ్రూస్లీ హాంకాంగ్లో పెరిగాడు మరియు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే తనకి విపరీతమైన ఇష్టం. 13 సంవత్సరాల వయసులో బ్రూస్లీ వింగ్ చాన్ కుంఫు నేర్చుకోవడం ప్రారంభించాడు. విప్ మ్యాన్ అనే ప్రముఖ మాస్టర్ దగ్గర శిక్షణ పొందాడు. వింగ్ చాన్తో పాటు బ్రూస్లీ బాక్సింగ్, ఫెన్సింగ్ మరియు ఇతర మార్షల్ ఆర్ట్స్ స్టైల్ని కూడా నేర్చుకున్నాడు. తనదైన శైలితో అభివృద్ధి చేయాలనే తపనతో బ్రూస్లీ వివిధ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ని కలిపి జీత్ కుండో అనే కొత్త విధానాన్ని అతను సృష్టించాడు. బ్రూస్లీ చిన్న వయసులోనే కొన్ని హాంకాంగ్ సినిమాల్లో నటించాడు. 1959లో అతను యునైటెడ్ స్టేట్స్కు తిరిగి వచ్చి సీటెల్లో హైయర్ ఎడ్యుకేషన్స్ని కంప్లీట్ చేశాడు. అక్కడ అతను తన మార్షల్ ఆర్ట్స్ స్కూల్ని ప్రారంభించాడు. కుంఫూను నేర్పించడం ప్రారంభించాడు. 1960లో బ్రూస్లీ ద గ్రీన్ హార్నెట్ అనే టీవీ సిరీస్లో నటించడం ద్వారా అమెరికాలో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత తను ఫిస్ట్ ఆఫ్ ఫరీ, ద చైనీస్ కనెక్షన్, ఎంటర్ ది డ్రాగన్ వంటి అనేక విజయవంతమైన మార్షల్ ఆర్ట్స్ సినిమాలో నటించాడు. అవి ప్రపంచవ్యాప్తంగా అతనికి పేరును తెచ్చిపెట్టాయి. బ్రూస్లీ అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ జీట్ కుండో. ఇది కేవలం పోరాట పద్ధతి మాత్రమే కాదు, ఒక జీవన విధానం, నియమాలు లేని శైలితో వర్ణించబడిన జీట్ కుండో వ్యక్తిగత సామర్థ్యాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా మార్పులను ప్రోత్సహిస్తుంది. 1973 జూలై 20న కేవలం 32 సంవత్సరాల వయసులో బ్రూస్లీ మెదడువాపు కారణంగా హఠాత్ మరణం చెందాడు. అతని మరణం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఎంతో బాధపెట్టింది. బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ మరియు పాప్ కల్చర్పై తనదైన ముద్రను వేశాడు. అతను నేటికి లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. బ్రూస్లీ కేవలం కండలు తిరిగిన వ్యక్తి మాత్రమే కాదు, అతను ఒక గ్రేట్ థింకర్, అలాగే ఒక క్రియేటివ్ పర్సన్ కూడా. బ్రూస్లీ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది, కానీ అతని మరణానికి గల కారణాలపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అధికారంగా బ్రూస్లీ 1973 జూలై 20న హాంకాంగ్లో 32 సంవత్సరాల వయసులోనే మరణించాడు. అతని మరణానికి గల కారణం సెరెబ్రల్ ఎడేమియాగా కన్ఫర్మ్ చేశారు, అంటే మెదడులో వాపు. అయితే అతని మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి అనేక వాదనలు మరియు సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. హైపోనట్రైమియా. ఇటీవల స్పెయిన్లో పరిశోధకులు బ్రూస్లీలో శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటం, దానివల్లే మరణించాడని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అతను ఎక్కువగా నీరు తాగడం వల్ల మరియు అతని మూత్రపిండాలు అదనపు నీటితో సమర్థవంతంగా ప్రాసెస్ని చేయలేకపోవడం వల్లే ఇది జరుగుండొచ్చని చెప్తున్నారు. ఇంకొంతమంది బ్రూస్లీ తలనొప్పి కోసం ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు. ఈ మందులోని పదార్థాలు అతని శరీరంలో వచ్చిన రియాక్షన్స్ వల్ల అతని మరణానికి కారణమని నమ్ముతున్నారు. 1973లో జూలైలో హాంకాంగ్లో చాలా వేడి ఉందని, కొందరు బ్రూస్లీ ఆ వేడి వాతావరణం వల్ల మరణించాడని చెప్తున్నారు. విషప్రయోగం, హత్య మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వంటి ఇతర సిద్ధాంతాలు కూడా ఉన్నాయి, కానీ వాటికి బలమైన ఆధారాలు అయితే లేవు. అధికారంగా అయితే సెరెబ్రియల్ ఎడేమియాతో మరణించాడని కన్ఫర్మ్ చేశారు. అతని మరణానికి గల ఖచ్చితమైన కారణం ఎప్పటికీ ఎవరికీ తెలియదు. ఇప్పటికీ అతని మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బ్రూస్లీ గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలు. బ్రూస్లీ కేవలం మార్షల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఒక మంచి డాన్సర్ కూడా. అతను చాచా డాన్స్లో హాంకాంగ్లో ఛాంపియన్షిప్ని అయితే గెలిచాడు. బ్రూస్లీ కళ్ళు చాలా ప్రత్యేకమైనవి. బ్రూస్లీ ఒక కన్ను మరొక కన్ను కంటే చిన్నగా ఉంటుంది. అది అతనికి కొన్నిసార్లు దృష్టి సమస్యను కలిగించేది. అందుకే అతను ఫైటింగ్ చేసేటప్పుడు తన తలను కొద్దిగా వంచేవాడు. దానివల్ల అతనికి బాగా కనిపించేది. బ్రూస్లీకి రాయడం అంటే చాలా ఇష్టం. అతను అనేక కవితలు మరియు వ్యాసాలు రాశాడు. అందులో తన తత్వాలు మరియు ఆలోచనలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ మరియు నటనతో పాటు బ్రూస్లీ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ని పూర్తి చేశాడు. బ్రూస్లీ పంచ్ ఎంత వేగంగా ఉంటుందంటే దానిని కెమెరాలో కూడా సరిగ్గా రికార్డ్ చేయడం చాలా కష్టమైంది. అందుకే కొన్ని సినిమాల్లో అతని పంచ్ను స్లో మోషన్లో చూపించేవారు.
వన్ ఇంచ్ పంచ్. బ్రూస్లీ 1 ఇంచ్ పంచ్ అనే ప్రత్యేకమైన టెక్నిక్కు ప్రసిద్ధి. దానితో తను చాలా తక్కువ దూరంలో కూడా ఒక బలమైన పంచ్ అయితే ఇవ్వగలడు. బ్రూస్లీ తన ప్రైవేట్ కుంఫు పాఠాల కోసం గంటకు $275 అయితే తీసుకునేవాడు. అది ఆ రోజుల్లో చాలా ఎక్కువ. బ్రూస్లీకి కాఫీ అంటే చాలా ఇష్టం. అతను రోజుకు చాలా కప్పులు కాఫీ అయితే తాగేవాడు. బ్రూస్లీ తన పిల్లలు బార్డన్ అండ్ షానోన్ని చాలా ప్రేమించేవాడు. అతను తన బిజీ టైంలో కూడా వాళ్ళతో సమయం గడిపేవాడు. బ్రూస్లీ ఒక సాధారణమైన వ్యక్తి కాదు. అతను ఒక లెజెండ్. అతని ప్రతిభ, నైపుణ్యం మరియు తత్వం అతన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిపాయి. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకెవరి గురించి అయినా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.